యేసుక్రీస్తు నామములో పరిశుద్ధాత్మ ఆశీర్వాదమును ప్రతిరోజు పొందుకుంటున్న ప్రతి ఒక్కరికి హృదయపూర్వక వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతిరోజు కూడా దేవుని ఆశీర్వాదాన్ని మనం పొందుకుంటూ ఉండాలి. ఎంత భయంకరమైన దినాలు, నిజంగా ఎటు చూసిన అపాయకరమైన దినాలలో మనం జీవిస్తూ ఉన్నాం. చూడండి ఎంత భయంకరంగా కాశ్మీర్లో జరిగి ఉంటున్న భయంకరమైన ఉగ్రవాదుల దాడి, ఎంత ఘోరంగా అమాయక ప్రజలైన వారు టూరిస్టుగా వెళ్ళిన వాళ్ళని భయంకరంగా హతమార్చుట ఎంతో దుఃఖకరము. దినములు ఎంత భయంకరంగా ఉంటుంది అంటే, ఒక సంతోషంగా వెళ్ళి ఒక సంతోషంగా గడిపొద్దామని వారు వెళ్ళి ఉండుట, ఆ స్థలంలో ఎంత ఘోరమైన భయంకరమైన ఊహించని ఇదిలో అక్కడ జరిగించబడిన సంఘటన వింటుంటే చాలా దుఃఖకరంగా బాధాకరంగా ఉంది. వివాహమై 6 రోజుల్లోనే మరి ఆ యొక్క ఇద్దరు కూడా భార్య భర్తలు కలిసి ఎంతో సంతోషం గడపాలని వెళ్ళారు. కానీ ఆ స్థలంలోకి వెళ్ళగానే ఆ జంటలో ఎంత భయంకరమైన విషేదమైన ఘోరమైన సంఘటన. తను హతమార్చబడి చివరికి ఆ బిడ్డ ఎంత విలువిలలాడిపోతూ ఉంది. తన కనుల ముందు తన భర్తని చంపుట నిజంగా అది ఎంత దుఃఖకరమో. మనమైతే ఓదార్చే మాటలు మాట్లాడతాం, కానీ ఆ వేదన, ఆ దుఃఖమే ఆ బిడ్డలో ఎంత భయంకరమైన దుఃఖం, ఎటు చూసినా భయంకరమైన దినాలుగా ఉంటూ ఉన్నవి. కాబట్టి దయచేసి ప్రతి ఒక్కరము కూడా మన భారతదేశం కొరకు, అక్కడ ఉండిన సైనికుల కొరకు మనం ప్రతిరోజు కూడా విజ్ఞాపన చేయాలి, రోదన చేయాలి, ప్రలాపించాలి. జరగబోతున్న ప్రతి విషయం గురించి కూడా వ్యక్తిగత ప్రార్థనలు జ్ఞాపకం చేసుకొనండి. ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనకిస్తున్న వాగ్దానము, దావీదు రాసిన కీర్తనలు 111వ అధ్యాయము 1వ వచనము. యెహోవాను స్తుతించుడి, యథార్థవంతులు సభలలో సమాజములలో పూర్ణ హృదయముతోనూ నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. యెహోవా క్రియలు గొప్పవి, వాటి యందు ఇష్టము గల వారందరూ వాటిని విచారించెదరు. హల్లెలూయా. నిజంగా ఇక్కడ మొదటి వాగ్దానం, మొదటి మాట దేవుడు మనకు తెలియపరుస్తున్న, యథార్థవంతుల సభలలో సమాజంలోనూ పూర్ణ హృదయముతోనూ నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. ఈ ఒక మాట ఎంత గొప్ప మాటగా దావీదు గారు పలుకుతూ ఉన్నారు. మనం ఎక్కడ ఉన్నా, ఏ స్థలంలో ఉన్నా కూడా మన యథార్థత స్థితిని కలిగి ఉండాలి. యథార్థత సభలలోనూ సమాజంలోనూ పూర్ణ హృదయముతోనూ నేను యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించెదను. మనము ఎక్కడున్నా, ఏ విధముగా ఉన్నా దేవుని యొక్క మార్గంలో మనం నడుస్తూ ఆయన యందు నిలిచి ఉంటున్న మనము మన యథార్థత స్థితిలో ఎప్పుడు కూడా బహు జాగ్రత్తను కలిగి ఉండాలి. ఎప్పుడు కూడా మనం ఎలా ఉన్న యథార్థతతో పూర్ణ హృదయముతో ఆయనని ఎతకాలి, కృతజ్ఞతలు చెల్లించాలి. చాలామంది ఎలా ఉంటున్నామంటే, దేవుని మేలులు పొందుకొని మనము వాక్యాన్ని వింటూ అన్నీ చేస్తాం, కానీ మనలో యథార్థత ఉండదు, యథార్థత మనసు ఉండదు. యథార్థత మనసు లేక పూర్ణ హృదయంతో దేవుణ్ణి స్తుతించి కృతజ్ఞతలు చెల్లించలేని వారుగా ఉంటున్నాం. మన మనసు ఎప్పుడు కూడా యథార్థత కలిగి ఉన్నప్పుడు మన జీవితంలో అన్నీ కూడా ఆశీర్వదించబడుతూ ఉంటాం. చూడండి, యథార్థవంతుడు, నీతిమంతుడు అంటే సింహం వలె ధైర్యంగా ఉంటాడు. అంటే మనలో ఎప్పుడు ఒక యథార్థత జీవితాన్ని కలిగి ఉన్నప్పుడు దేవుడు మనతో ఉంటాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు మనకు సహాయాన్ని అందచేస్తూ ఉంటాడు. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. సర్వశక్తివంతుడా, దయగల తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ప్రభా. పరిశుద్ధాత్మ దేవానికి వందనాలు చెల్లిస్తున్నామయ్యా. అయ్యా, నీ పాదములు పట్టుకుని అడుగుతున్నాను తండ్రి ప్రభా. ఆ యొక్క జమ్మూ కాశ్మీర్లో జరిగించబడిన ప్రతి వేకమైన యొక్క దాడుల వేకములను ఆయన
ఎంతోమంది బిడ్డలు మరణించిన ప్రభా, వారి కుటుంబాలు ఎంతో వేదన చేత ఉంటూ ఉండగా ప్రభా, వారి ఓదార్చండి, ధైర్యపరచండి ప్రభా. నీకు స్తోత్రములు చెల్లిస్తున్నానయ్యా. మా దేశమును రక్షించండి అయ్యా, మా దేశమును కాపాడండి ప్రభా. మా దేశ ప్రజలలో మీరు నిలిచి ఉన్న దేవానికి వందనాలయ్యా. మా దేశ ప్రజలకు మీరు తోడే ఉండండి పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు అయ్యా. ఆ బార్డర్లో ఉంటున్న సైన్య సమూహ వికాసి కమాందర, ఆ యొక్క సైనికులకు వ్యతిరేకముగా ప్రభా మీరు తోడై ఉండమని అడుగుతున్నాను పరిశుద్ధాత్ముడా, నీకు వందనాలు. మీ కృపాశీర్వాద వేగము చేత నా ప్రభా ప్రతి బిడను దీవించి ఆశీర్వదించమని, ఈ ప్రోగ్రాం చూస్తున్న ప్రతి బిడను కూడా మీ శక్తి చేత నింపమని యేసు క్రీస్తు నామమున నడుచున్నాను తండ్రి, ఆమేన్. గాడ్ బ్లెస్ యూ. దేవుడు మిమ్మల్ని దీవించును గాక.